अनन्तरम् अद्य वयम् अस्माकं पुस्तकं प्रविशामः. ఎలా ఉందండి అర్థమైంది క్లాసెస్ అవి రెండు కూడా నవేగాం ధారయత్ ప్రాజ్ఞ అనేటువంటి చాలా విశేషమైన అది దినచర్య కూడా శ్రీనాథ్ గారిది మిస్ వారికి వాళ్ళు కాలేజీలో అది కొద్దిగా బిజీ కావడం వల్ల ఒకటి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకటి మళ్ళీ కంటిన్యూ. మీ వాయిస్ కట్ అవుతుంది. క్లియర్ గానే ఉంది సార్. మాకు క్లియర్ గానే ఉందండి. అనే అనిపిస్తుంది. ఓకే. अस्माकं पुस्तके आयुर्वेद प्रयोजनम् इति पृष्ठ संख्या 11 पेजी नंबर 11 अंडी. आयुर्वेदस्य प्रयोजनम् इति एतावत् पर्यन्तम् अस्माकं पाठः समाप्तः वर्तते. अनन्तरं एकवारं परामर्शं कुर्मः. सिंहावलोकनम् इति वयं वदामः. सिंहावलोकनं तो हि आयुर्वेद संहिताकाराः चरकः सुश्रुतश्चैव वाग्भटश्च तथापरः मुख्याश्च संहिता वाच्या तिस्र एव युगे युगे इति पृष्ठसंख्यायां पृष्ठसंख्या सप्त तस्मिन् आयुर्वेद संहिताकाराः इति विषयः वर्तते. चरकः सुश्रुतः एवं वाग्भटः एते तिस्रः तिस्रा वाच्याः संहिताः. एतैः विरचिताः संहिताग्रन्थाः तिस्रः सन्ति. ते च ग्रन्थाः ताः संहिताः चरकसंहिता, सुश्रुतसंहिता, वाग्भटसंहिता इति नाम्ना सुप्रसिद्धाः सन्ति आयुर्वेदवाङ्मये. अनन्तरम् చెప్పండి. अष्टांग संग्रहस्य प्राशस्त्यम्. अष्टांग संग्रहे ज्ञाते वृथा प्राक्तन्त्रयोः श्रमः. अष्टांग संग्रहे ज्ञाते वृथा प्राक्तन्त्रयोः श्रमः इति चरकसंहिता सुश्रुतसंहितायाः संहिता ग्रन्थानाम् अनन्तरं वाग्भटसंहिता ग्रन्थः आगतः. अतः वाग्भट संहिता ग्रन्थस्य प्राधान्यं विशदीकुर्वन् अयं श्लोकः प्रतिपादितः वर्तते. तत्र अष्टांग संग्रहं यथावत् पठति चेत् అంటే అష్టాంగ సంగ్రహాన్ని యథావిధిగా పఠించినట్టయితే అంతకుముందు ఉన్నటువంటి సుశ్రుత సంహిత చరక సంహితల యందు చేయబడినటువంటి శ్రమ వృథా ఒక అంశం. అలాగే అష్టాంగ సంగ్రహ ప్రాకృచితానాం తంత్రాణం వ్యర్థః పఠనం యథావత్ న కరోతి చేత్. ఒకవేళ అవి రెండు చదివి అష్టాంగ సంగ్రహాన్ని చదవకపోయినప్పటికీ కూడా అది కూడా వేస్టే అనేటువంటి ఒక విషయం చెబుతూ అష్టాంగ సంగ్రహానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని చెబుతూ వచ్చారు. పేజీ నెంబర్ 8 అండి. విషయ కహ గ్రంథః శ్రేష్ఠ ఇష్టు అదొకటి గీతండి. కాబట్టి నిదానే మాధవ శ్రేష్ఠ సూత్రస్థానే తు వాగ్భటః శారీరే సుశ్రుత శ్రేష్ఠ చిరకస్తు చికిత్సతి. ఏంటండి పేజీ నెంబర్ 8 అండి. ఒక్కసారి అంటే అంతకుముందు ఉన్నటువంటి శ్లోకాలు ఒకసారి చదివి వినిపిస్తున్నాను. మధ్యలో ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి. నిదానే మాధవ శ్రేష్ఠ. మాధవ నిదానం రోగ నిదానంలో శ్రేష్టమైంది. సూత్రస్థానంలో వాగ్భటుడు శ్రేష్ఠుడు. శారీరిక స్థానంలో
సుశ్రుత గ్రంథం శ్రేష్టం, అలాగే చరకస్తు చికిత్సతే, చికిత్సా విషయంలో చరక గ్రంథం, చరకుడు శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. అలాగే ఇహ చత్వారి దానాని ప్రోక్తాని పరమర్షిభిః విచార్య నానా శాస్త్రాన్ని శర్మణి యత్ర పరత్రచ. అత్ర ఇహలోకే శర్మణి నామ సుఖాయ, పరత్ర పరలోకేపి సుఖాయ చత్వారి దానాని ప్రోక్తాని మహర్షిభిః. తాని దానాని కిమితి ఇత్తే అభయం భీతేభ్యః అభయం దేయం, వ్యాధితేభ్యః ఔషధం, విద్యార్థినే విద్యా అన్నం, క్షుధాతురే అన్నం దేయం ఇది. ఏతాని నామ అభయదానం, ఔషధదానం, విద్యాదానం ఏవం అన్నదానం. ఏతాని చత్వారి దానాని అత్యంత ప్రసిద్ధాని భవంతి, శ్రేష్టకరాని భవంతి ఇది అస్య శ్లోకస్య సారాంశः. అనంతరం పేజ్ నెంబర్ 10. ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యం సాధనం యతః తస్మాత్ ఆరోగ్యదానేన తద్దత్తం స్యాత్ చతుష్టయం. ధర్మార్థ కామమోక్షాః చతుర్విధ పురుషార్థాః సంతి. ఏతేషు ఏతేషాం త్రయాణాం వర్గాణాం సాధనార్థం శరీరం ఆరోగ్యమయం ఆరోగ్య సహితం శరీరం ఆవశ్యకం. అతః ఆరోగ్యదానం యద్ భవతి ఆరోగ్యదానేన ఏతే చతుష్టయం సిద్ధ్యతి ఇది. కాబట్టి ఒక్క ఆరోగ్యాన్ని ఇస్తే, అంటే ఏవైతే మన పూర్వీకులు శాస్త్రకారులు మహర్షులు చెప్పినటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయో అవి కేవలం ఆరోగ్య సహితంగా ఉన్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి శరీరం ఉంటేనే సాధ్యపడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఒక్కదాన్ని దానం చేస్తే మిగతాన్ని సిద్ధిస్తాయి అని ఇది యొక్క తాత్పర్యం. ఇక చికిత్స చేస్తే వైద్యుల విషయంలో చెబుతున్నాడు. అంటే చికిత్స చేస్తే ఏంటి అంటే క్వచిత్ ధర్మ, అంటే ధర్మం అంటే ఏంటి? ధారణా ధర్మం, మనం ధరించేటువంటి దాన్ని ధర్మము అని అంటారు. అంటే ఇక్కడ Recording in progress. ధర్మము అంటే వైద్యుడు, వైద్యుని యొక్క ధర్మం ఏంటి? రోగుల యొక్క బాధలను పోగొట్టడం, రోగాలను నయం చేయడం, అది వైద్యుని యొక్క ధర్మం, వైద్యునికి నిర్దేశించబడినటువంటి ధర్మం. దాన్ని పాలిస్తే అతని యొక్క కర్తవ్యం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని చోట్ల ధర్మం ధర్మ పాలనకై ఉపయోగపడుతుంది. క్వచిత్ మైత్రి, వైద్యం చేస్తూ ఉండగా మైత్రి ఏర్పడుతుంది. క్వచిత్ అర్థ, డబ్బు వస్తుంది. క్వచిత్ యశ, మంచి యశస్సు కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా చికిత్స అనేది నిష్ఫలం కాదు అని చెప్తున్నారు. అలాగే ఆయుర్వేదస్య ప్రయోజనం అంటూ, అసలు ఆయుర్వేదం యొక్క ప్రయోజనం అంటూ ఏంటి అని అంటే చెప్తున్నాడు పేజ్ నెంబర్ 11. ప్రయోజనం చాస్య స్వాస్థ్యస్య స్వస్థస్య స్వాస్థ్య సంరక్షణం. స్వస్థంగా అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాని యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం. ఆతురస్య, ఏదైనా ఆహార విహారాదుల వల్ల దోషాల వల్ల రోగాలు ఏర్పడుతుంటాయి, వాటి యొక్క వికారం వల్ల. కాబట్టి అలాంటి వికారాల వల్ల ఏర్పడినటువంటి రోగాలను నయం చేయడం అనేది రెండవ ప్రయోజనం. కాబట్టి ఆయుర్వేదస్య ప్రయోజనం సిద్ధ్యతి. ఏకస్య స్వస్థస్య స్వాస్థ్య సంరక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. ఏతావత్ పర్యంతం అస్మాకం పాఠः సమాప్తः. అనంతరం అగ్రిమం శ్లోకం పఠామः, పఠితుం ప్రయత్నం కుర్మः. స్వస్థలక్షణం. కః స్వస్థః భవతి? స్వాస్థ్యం ఇత్యుక్తే ఆరోగ్యం ఇత్యుచ్యతే. ఆరోగ్యం యస్య భవతి సః స్వాస్థ్యం యస్య భవతి సః స్వస్థః. తత్ర స్వస్థస్య లక్షణం స్వాస్థ్య మహత్యం అధికృత్య సుశ్రుత సంహితాయాం ఏవం ఉక్తమస్తి. సమదోషః సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః ప్రసన్నాత్మేంద్రియమనః ప్రసన్నాత్మేంద్రియమనాః స్వస్థ ఇత్యభిధీయతే. సమదోషః సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః
ప్రసన్నాత్మేంద్రియమనాః స్వస్థ ఇత్యభిధీయతే. పదవిభాగం పశ్యంతు. సమదోషః సమాగ్నిః చ సమధాతు మలక్రియః ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనాః స్వస్థః ఇతి అభిధీయతే. అన్వయం పశ్యంతు. సమదోషః సమాగ్నిః సమధాతు మలక్రియాః ప్రసన్నాత్మేంద్రియమనాః చ స్వస్థ ఇత్యభిధీయతే. సమదోషः यतोहि दोषशब्दः वर्तते अत्र. दोषः इत्युक्ते दोषः वातपित्तकफाः एते दोषाः दोषशब्देनापि एतेषां व्यवहारः भवति. अतः वातदोषः कफदोषः एवं पित्तदोषः इति दोषत्रयं भवति. अतः समदोषः एतेषां त्रयाणां दोषाणां समस्थितिः समानस्थितिः एकः विषयः समदोषः इति. अनन्तरं समदोषः समाग्निश्च. अग्निः अग्निः इत्युक्ते समाः अग्नयः यस्य सः समाग्निः इति बहुव्रीः समासः अत्र भवति. समाः अग्नयः यस्य सः. अग्निः अग्निः इत्युक्ते अग्निः इति यदि सामान्यतया वयं पश्यामः तर्हि जठराग्निः अस्माकं शरीरे अग्निः भवति. यदि जठराग्निः सम्यक् भवति चेदेव अस्माभिः भुज्यमान आहारपदार्थाः सर्वेपि सर्वेषां पदार्थानां पचनं भवति. यदि अग्निः न भवति चेत् अग्निः सम्यक् न भवति चेत् तर्हि तत्र कार्यं न प्रचलति. कार्यं न प्रचलति. अतः समदोषः एकं. समाग्निः इति समाः अग्नयः. अत्र यस्य शरीरे जठराग्निः अग्नयः इति बहुवचन पदप्रयोगः विद्यते अस्मिन् श्लोके. अग्निः इत्युक्ते जठराग्निः. जठराग्निः सम्यक् कार्यं क्रियते चेत् तर्हि अस्माकम् आरोग्यं वर्धते. यदि जठराग्निः मन्दाग्निः इति वयं वदामः यतोहि अस्माकं वयानुसारं तत्र जठराग्नेः शक्तिः क्षीयते. अतः अग्निशब्देन पञ्चभूताग्नयः अस्माकं शरीरे पञ्चभूतानि भवन्ति. तदेव पाञ्चभौतिकं शरीरम् इति वयं वदामः. पृथिवी अप तेजो वायुराकाशाः एते एतानि पञ्चभूतानि अस्माकं शरीरे भवन्ति. अतः पार्थिवत्वं यतोहि वयं सर्वेपि पार्थिवजीवाः नाम पृथिवी आधारभूताः जीवाः वयं सर्वेपि. अत एव पार्थिवशरीरमिति वयं वदामः. नाम पार्थिवत्वं भवति. जलीयं नाम जलत्वं अग्नित्वम् एते सर्वाणि एतेषां भूतानां यत् तत्त्वं भवति सर्वाणि तत्त्वानि अस्माकं शरीरे भवन्ति. किन्तु पृथ्वीत्वं अधिकं भवति. अप्पु तेजो वायुराकाशः इतोपि न्यूनं भवति. इदानीं मीनाः सन्ति. मीनाः जलीयाः. तत्र जले इतोपि जले वसन्ति इति जलीयाः शरीराः. अस्माकं पृथौ नाम पृथ्व्यां वयं वसामः इति पार्थिवशरीराः. एवं प्रकारेण अतः पृथिवी अप् तेजो वायुराकाश एते पञ्चभूत अग्नयः. एवं सप्तधात्वग्नयः. सप्तधातवः भवन्ति खलु. रसः रक्तं मेदा मज्जा अस्ति शुक्रम् एते धातवः सप्तधातवः भवन्ति. अतः सप्तधात्वग्नयः सप्तधातुसम्बद्ध अग्नयः इत्येते त्रयोदश अग्नयः भवन्ति
अस्माकं शरीरे। अतः एतेषां त्रयोदश संख्याकानाम् अग्नीनां समत्वम् इतोपि समः, समदोषः समाग्निश्च द्वितीयं पदम्। समधातु, समधातु, धातु इति तृतीयं पदम्। धातुः इत्युक्ते तत्र धातवः सप्तधातवः सन्ति। अत्र समदोष समाग्निश्च समधातु मलक्रियाः मूడు పదాలు ఉన్నాయండి. ధాతు మల క్రియ, ధాతు మల క్రియాः రెండు పదాలు. సరే, ధాతు మల క్రియాः. మలక్రియాः అంటే ఏంటి? ఇక్కడ నమ ఉత్సర్జనం, మల మూత్ర విసర్జనం. तर्हि मलक्रियाः एवं धातुमलक्रियाः, धातुक्रियाः। धातवः के इत्युक्ते इतः पूर्वम् उक्तं रसधातुः, रक्तधातुः, मांसधातुः, मेदोधातुः, मज्जाधातुः, अस्थिधातुः, शुक्रधातुः। अतः नाम एतेषां धातूनां मूत्रपुरीषादीनां मलानां उत्सर्जनक्रियाः समाः यत्र भवन्ति, समाः भवन्ति समधातुमलक्रियाः। अत्रापि बहुव्रीहि समासः एव समधातुमलक्रियाः इति कथ्यते। अनन्तरं चतुर्थं पादं वर्तते प्रसन्नात्मेन्द्रियमनाः। प्रसन्न आत्मा इंद्रिय मनः, अत्रापि बहुव्रीहि समासः एव। आत्मा च इंद्रियाणि च मनः च आत्मेन्द्रिय मनांसि। एतत् शब्दम् आत्मा मनः इंद्रियाणि, एतानि त्रि पदानि वर्तन्ते अत्र। तदपि आत्मा च मनः च इंद्रियाणि च आत्मेन्द्रिय मनाः इति मनांसि इति। तत्र एतानि प्रसन्नानि भवन्ति। आत्मेन्द्रियमनांसि यस्य सः आत्मेन्द्रियमनाः इति शब्दप्रयोगः। आत्मेन्द्रियमनाः इति। अतः एवं प्रकारेण वातपित्तकफदोष एते त्रयः दोषाः यस्य मनुष्यस्य शरीरे समानाः भवन्ति। एवं अग्नयः रसरक्तादयः धातवः, अग्नयः रसरक्तादयः धातवः समवस्थायां भवन्ति। मूत्रपुरीषादीनां मलानाम् उत्सर्जनं सम्यक् रूपेण भवति। सः यः सन्तुष्टः भवति, प्रसन्नः इत्युक्ते अहं प्रसन्नः अस्मि, यः सन्तुष्टः भवति, यस्य इन्द्रियाणि मनः च प्रसन्नानि भवन्ति, सः मनुष्यः स्वस्थ इत्यभिधीयते। सः सादृशः पुरुषः मनुष्यः स्वस्थः इति अभिधीयते इत्युच्यते। కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో స్వస్థుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు సుశ్రుత సంహిత సూత్రం 1547 15 సూత్ర స్థానంలో ఏంటంటే సమదోష అని ఒక పదం. దోషాలంటే ఏంటండి అంటే మూడు దోషాలు, వీటినే గుణాలు అంటారు, దోషాలు అంటుంటారు. అంటే సమంగా ఉంటే గుణం, వికారం చెందితే దోషం. వీటి యొక్క ఇన్బ్యాలెన్స్, సమంగా ఉంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే స్వస్థంగా ఉంటుంది. ఇన్బ్యాలెన్స్ ఏదైనా ఒక్కడి గతి తప్పితే అక్కడ రోగం ఏర్పడుతుంది, అంటే వికారం ఏర్పడి వికారం వల్ల కలిగేటువంటి, ఇప్పుడు వాత వికారం ఏర్పడితే వాత సంబద్ధమైనటువంటి రోగాలు, పిత్తంలో దోషం ఏర్పడితే పిత్త సంబంధమైన రోగాలు, అలాగే కఫంలో వికారం ఏర్పడితే కఫ సంబంధమైనటువంటి రోగాలు, వాత రోగాలు 80, పిత్త రోగాలు 40, కఫ రోగాలు 20. కాబట్టి ఇక్కడ
ఈ వాతము, పిత్తము, కఫము అనేటువంటి ఈ దోషాలు ఏ వ్యక్తి యొక్క శరీరంలో సమవస్థలో ఉంటాయో ఒక విషయం, వాడు స్వస్థుడు ఒక పదం. ఇంకొక పదం ఏంటంటే సమాగ్నిహి అని ఒక పదం. ఇవన్నీ కూడా బహువ్రీహి సమాసానికి సంబంధించిన పదాలండి. సమాగ్నిహి అంటే అగ్ని మనకు శరీరంలో 13 అగ్నులు ఉంటాయి. 13 అగ్ని, జఠరాగ్ని ఒకటి ప్రధానంగా ఉండేటువంటిది. ఈ జఠరాగ్ని యొక్క ప్రదీప్తత్వము అంటే జఠరాగ్ని బాగా ఉంటేనే మనం తింటున్నటువంటి ఏవైతే వస్తువులు, ఏవైతే ఆహార పదార్థాలు, ఏవైతే తాగుతుపడేటువంటి ద్రవ అన్నీ కూడా జఠరాగ్ని ఏం చేస్తుందంటే పచనం చేస్తుంది. భగవద్గీతలో చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని. గీతలో భగవంతుడు అహం వైశ్వానరో భూత్వ, వైశ్వానర అగ్ని అని మనకు చెప్తారు. ఆ అగ్ని అనేటువంటిది లేకపోతే అగ్ని వల్లనే మన యొక్క శరీరం వేడిగా ఉంటుంది, అంటే కాస్త వెచ్చదనం మనకు శరీరంలో ఉంటుంది. అందుకోసమే చల్లబడిపోయాడంటే అగ్ని పోతే చల్లబడిపోవడం అంటే క్లోజ్, మరణించడం. కాబట్టి ఇక్కడ ప్రధానమైంది జఠరాగ్ని. ఇంకొకటి ఏంటి, పంచభూతాగ్నులు, పృథివీ, అప్తేజో, వాయురాకాశాలు, అవి పంచభూతానికి సంబంధించిన అగ్నులు. 6 సప్తధాత్వగ్నులు, 7 ధాతువులు మనకు. అవి ఏంటి, రసము, రక్తము, మాంసము, మేదము, మజ్జ, అస్థి, శుక్రం. ఇవి 7 ధాతువులు. ఈ 7 ధాతువులకు సంబంధించిన అగ్నులు. ఇవి మొత్తం కలిపితే ఇవి 7, తర్వాత అవి 5, 7 5 12, జఠరాగ్ని 13, మొత్తం 13 అగ్నులు. ఈ 13 అగ్నులు కూడా సమస్థితిలో ఉంటే వాడు స్వస్థుడు. రెండవ పదం సమదోష సమాగ్నిశ్చ. సమధాతు మలక్రియా, ధాతువులు, రసరక్త మజ్జాది ధాతువులు, 7 ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్రియలు సక్రమంగా జరగడం ఒకటి. అలాగే ఉత్సర్జన క్రియ అంటే మనకు శరీరంలో తయారయ్యేటువంటి మలం ఏదైతే ఉందో, మనకు పంచమలాలు అంటే చెవుల నుంచి, ముక్కుల నుంచి, నేత్రాల నుంచి, తర్వాత మూత్రము, పురీషము, ఇట్లా వ్యర్థాలని కూడా చెమట ద్వారా కూడా వ్యర్థం అంతా కూడా బయటకు పంపించబడుతుంది. కాబట్టి ఆ ఉత్సర్జన క్రియలు ప్రధానంగా మూత్ర విసర్జన, తర్వాత మల విసర్జన, ఏవైతే ఆ క్రియలు చక్కగా జరుగుతాయో వాడు స్వస్థుడుగా చెప్పబడతాడు. వాటిలో వేగం వల్ల ఏంటంటే అన్ని రోగాలకు ప్రధానమైనటువంటి కారణం అజీర్ణం. ఎందుకంటే అజీర్ణే భోజనం విషం అని చెప్పాడు. అజీర్ణే ఇది భోజనం జీర్ణం భవతి తర్హి అమృతం అస్మాకం అమృతం భవతి. यदि अस्माभिः भुज्यमान पदार्थः आहारं यदि जीर्णं न भवति चेत्, अजीर्णं भवति चेत् तर्हि तत् विषतुल्यं भवति. अतः दरिद्रस्य विषङ्गोष्ठी अजीर्णे भोजनं विषम् इति एकं पदं, प्रसिद्धं पदं वर्तते. अतः मूत्र पुरीष विसर्जन क्रिया सम्यक् रूपेण भवति चेत् तर्हि सः स्वस्थः भवति. अनन्तरं प्रसन्नात्मेन्द्रियमनाः, ప్రసన్నత్వం, చాలా సంతుష్టిగా ప్రసన్నంగా ఉండడం. ఎలా, ఏవి, వేటితోటి అంటే ఆత్మ, ఇంద్రియాలు, మనస్సు. ఆత్మ సంతృప్తి అని అంటాం ఒకటి. మనస్సుకు సంతృప్తి కలగడం రెండవది. ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు చాలా అదిగా ఉంటాయి కదా, బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మనకు అవి ఇంద్రియాల యొక్క విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మనకు కోరికలు కొడుతూనే ఉంటాయి. మహాభారతంలో ఒక ప్రసంగంలో చెప్తాడు, ఏమని అంటే న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణపత్నేవ భూయ ఏవాభివర్ధతే అని అంటాడు. అంటే హవిస్సు అంటే ఒక యజ్ఞం, ఒక అగ్నిలో నెయ్యి వేస్తాం, ఆజ్యం వేస్తాం. ఆజ్యం వేస్తే ఏమవుతుంది, ఆ అగ్ని యొక్క జ్వాల ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
అలాగా అగ్నిలో వేయబడినటువంటి ఆజ్యం ద్వారా ఏ విధంగా అగ్ని ఇంకా 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 పెరుగుతూ ఉంటుందో అలాగా మనసులో కోరిక పుట్టింది, ఏదో ఒకటి తినాలని. ఇది కాగానే ఇంకొకటి, ఇది కాగానే ఇంకొకటి, ఇంకొకటి, ఇంకొకటి. జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. ఒక్కటి తీర్చుకోవడం ద్వారా శామ్యత కలుగుతుంది అని అంటే, శాంతిస్తుంది అంటే జరగదు. అది ఇంకా 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 కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, ప్రసన్న ఆత్మేంద్రియ మనః, ఆత్మ ఇంద్రియాల ద్వారా ప్రసన్నత్వము అంటే సంతృప్తి కలగడం ఏదైతే ఉందో అలాంటి వాణ్ణి స్వస్థుడు అని అంటారు, ఆరోగ్యవంతుడు అని అంటారు. చాలా ఆశ్చర్య అత్ర ఆత్మ ఇత్యుక్తే దేహ సంజ్ఞకః వా? దేహ సంయుక్త తదేవ సార్. ఆత్మ ఇత్యుక్తే దేహః అత్ర అత్ర అవును ఆం మహోదయ. మనః ఆత్మ ఇంద్రియాలు తపి ఏతైః ప్రసన్నః యః భవతి సః స్వస్థః ఇది శబ్దేన ఉచ్యతే. ఇప్పుడు మనకు వీటినన్నిటి చూస్తే ఎవరు స్వస్థులు అని అంటే చెప్పడం కష్టం. కాబట్టి ఇది స్వస్థుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అని దీంట్లో చెప్పబడినటువంటి క్రియ. ఓకేనండి. నెక్స్ట్, ఆరోగ్యం సుఖముచ్యతే. ఇది దాదాపుగా వారు రిపీట్ చేసి ఉంటారు దినచర్యలో. ఈ శ్లోకం వారు ఖచ్చితంగా ఈ శ్లోకం లేకుండా రాదు. వికారో ఆరోగ్యం సుఖముచ్యతే, సుఖం ఉచ్యతే ఆరోగ్యం, ఆరోగ్యమేవ సుఖం ఇది. వికారో ధాతు వైషమ్యం సామ్యం ప్రకృతిరుచ్యతే, సుఖ సౌజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ. దాన్ని కంటిన్యూ చేస్తూ సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి విశ్లేషిస్తున్నాడు. వికారో ధాతు వైషమ్యం సామ్యం ప్రకృతిరుచ్యతే, సుఖ సౌజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ. పదవిభాగః వికారః ధాతు వైషమ్యం సామ్యం ప్రకృతిః ఉచ్యతే, సుఖ సౌజ్ఞకం ఆరోగ్యం వికారః దుఃఖం ఏవచ. అన్వయః ధాతు వైషమ్యం వికారః సామ్యం ప్రకృతిః ఉచ్యతే, సుఖ సౌజ్ఞకం ఆరోగ్యం వికారః ఏవ దుఃఖం చ. శరీరే వాతాది దోషానాం రసరక్తాది ధాతూనాం చ విషమావస్థా ఏవ వికారః భవతి. వికారः ఇత్యుక్తే ఇతోపి వాతాది దోషానాం దోషేషు వికారः, రసరక్తాది ధాతూనాం విషమావస్థ యా భవతి సహ వికారः భవతి. తేషాం సామ్యం నమ వాతాది దోషాది వాతాదిషు సామ్యం, ధాతుషు సామ్యం అథవా స్వాస్థ్యం ఇది ప్రకృతి నామ సమస్థితిః యా భవతి తైవ ప్రకృతిరుచ్యతే. వైద్యశాస్త్రే ఆరోగ్య సూచనార్థం సుఖమితి పదం ఉపయుజ్యతే. ఆరోగ్యం ఇస్ ఈక్వల్ టు సుఖం. వికార సూచనార్థం దుఃఖమితి పదం ఉపయుజ్యతే. ఇతోపి దుఃఖం జాయతే ఇది వ్యవహారే తు వయం దుఃఖమితి పదం అన్యథా सूचयामः. दुःखमस्ति इति वयं वदामः, अन्यथा भवति. किन्तु दुःखमिति पदस्य यथा रोगः भवति तदेव दुःखं, यथा आरोग्यं भवति तदेव सुखं. सुखम् इति वयं वदामः. इदानीं एसि इत्यादि विषयाः सुखानि न भवन्ति इत्यादि एतानि सर्वाण्यपि. तदपि स्वस्थम् आरोग्यं यद् भवति तदेव सुखं. यद् आरोग्यं नास्ति चेत् इदानीं धनं वर्तते, धनम् अस्ति चेत् यत् किमपि क्रीत्वा भोक्तुं शक्नोति सः, किन्तु भोजनं कर्तुं न शक्नोति. यतः
अग्निः मन्दः अस्ति, शरीरं सम्यक् नास्ति, यदि किमपि तत्र खादामः तर्हि शरीरम् एक्सेप्ट् नाम न अङ्गीकरोति, तदा किमर्थं तद्धनं सर्वमपि व्यर्थमेव। एवं प्रकारेण अस्माकं स्थितिः इदानीं तदेव वर्तते। अतः विकारसूचनार्थं दुःखं, विकारः एव धातु विकारः दोषविकारः इस् इक्वल् टु रोगः इस् इक्वल् टु दुःखं। सुखम् इत्युक्ते आरोग्यं सुखं भवति इति। वातादि त्रिदोषाणां साम्यावस्थायां शारीर स्वास्थ्यं सत्त्वादि त्रिगुणानां साम्यावस्थायां मानसिक स्वास्थ्यं, तदेव सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्यमिति भगवद्गीतायां गीताचार्यः वदति। अत्र त्रिगुणाः अपि सन्ति। इदानीं तु त्रिगुणविषयः चर्चा सर्वत्र बहुत्र, इतोपि गीतायां विशेषतया करोति। महाभारतेपि त्रिगुणविषयकचर्चा बहुत्र बहुषु ग्रन्थेषु त्रिगुणविषयकचर्चा भवति। इतोपि सत्त्व रजस्तमो गुणाः, एतेषां गुणानाम् आधारेणेव इतोपि एकस्मिन् व्यक्तौ एते त्रयः गुणाः भवन्ति अवश्यं, सत्त्वरजस्तमो गुणाः। किन्तु यस्मिन् जने सत्त्वस्य आधिक्यं भवति सः सात्विकः, रजस्य आधिक्यं भवति सः राजसिकः, तमसः आधिक्यं भवति तत् तामसिकः इति। एतेषां विषये तत्र गीताचार्यः वदति, सत्त्वगुणसम्पन्नाः कथं भवन्ति, तेषां व्यवहारः कथं भवति, कीदृशम् आहारं तैः सेव्यते इत्यादि विषयाः सम्यक् उक्ताः सन्ति। तदपि व्यवहारः, वाग्व्यवहारः अपि कथं भवति, अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं चेत्, इतोपि वाग्व्यवहारः अपि सात्विकानां जनानां वाग्व्यवहारः कथं भवति, राजसानां वाग्व्यवहारः कथं भवति, व्यवहारशैली कथं भवति इत्यादि विषयाः सर्वेपि तत्र गीतायाम् उक्ताः सन्ति। एवमेव तत्र महाभारतग्रन्थे अन्यत्र वेदान्तादिग्रन्थेषु सर्वत्र साङ्ख्यदर्शनेपि सत्त्वं रजस्तम इति गुणात् सत्त्वं रजः तत्र लक्षणमपि उक्तमस्ति साङ्ख्यदर्शने। सत्त्वं लघुप्रकाशकमिष्टं चलञ्चरजः, एवं प्रकारेण तत्र साङ्ख्यदर्शनेपि एषा चर्चा विहिता वर्तते। अतः एवं प्रकारेण विकारः नाम दुःखं, प्रकृतिः विकारः नाम दुःखं, प्रकृतिः नाम सुखम् इत्युक्ते आरोग्यम्, आरोग्यमेव सुखं, विकारः एव दुःखम् इति अत्र उक्तमस्ति। కాబట్టి దాని కంటిన్యూషన్, వికారం ధాతువుల్లో కానీ దోషాల్లో కానీ వైషమ్యం ఏర్పడితే, దాని వికారం ఏర్పడితే అది ఆ ధాతు వైషమ్యం ఏదైతే ఉందో ఆ విషమావస్థ వికారం ఏదైతే ఉందో అది దుఃఖంగా చెప్పబడుతుంది. వికారం అంటే రోగం, రోగం అంటే దుఃఖం. సామ్యావస్థ దాని ప్రకృతిగా చెప్పబడింది, సమంగా ఉంటే అదే నిజమైనటువంటి సుఖం. కాబట్టి ఇక్కడ త్రిగుణావస్థ, త్రిగుణాలు కూడా అంటే త్రిగుణాల్లో మానసిక స్వాస్థ్యం, త్రిగుణాలు కూడా సమవస్థలో ఉంటే అంటే చాలా ఉండు చాలా గొప్ప విషయం అండి. అంటే ఒక స్థితిలో జరుగుతుంది అది. ఎందుకంటే ఒకటి డామినేట్ చేస్తూ ఉంటాయి, సత్వం రజస్సును తమస్సును ఇలా ప్రతిదీ ఇప్పుడు డామినేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అవి మూడు సమస్థితులు అంటే మానసిక స్వాస్థ్యం, ఒక మనస్సు మానసికమైనటువంటి దృఢత్వం, మానసిక స్వాస్థ్యం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నాం. అలాగే తర్వాతి శ్లోకంలో ఆరోగ్య లాభ, ఆరోగ్యమే లాభము అంటూ ఆరోగ్యాన్ని గురించి ప్రశంసించేటువంటి శ్లోకం మరొక శ్లోకం ఇక్కడ మహాభారతంలో చెప్పబడింది. ధన్యానాం ఉత్తమం దాక్ష్యం, ధనానాం ఉత్తమం శానాం శ్రేష్టమారోగ్యం, సుఖానాం తుష్టిరుత్తమా. ధన్యానాం ఉత్తమం దాక్ష్యం, ధనానాం ఉత్తమం శ్రుతం,
లాభానాం శ్రేష్టమారోగ్యం సుఖానాం తుష్టిరుత్తమ. పదవిభాగం పశ్యంతు. ధన్యానాం ఉత్తమం దాక్ష్యం, ధనానాం ఉత్తమం శృతం, లాభానాం శ్రేష్టం ఆరోగ్యం సుఖానాం తుష్టి ఉత్తమ. ధన్యానాం ఉత్తమం దాక్ష్యం భవతి. భవతి इति पदम् अस्मिन् श्लोके नास्ति, किन्तु अस्माभिः अप्लै कर्तुं शक्यते. धनानाम् उत्तमं श्रुतं भवति, लाभानां श्रेष्ठम् आरोग्यं भवति, सुखानाम् उत्तमा तुष्टिः भवति. धन्यानां धन्यः श्रेष्ठानां गुणानां मध्ये नैपुण्यं दाक्ष्यं అంటే దాక్ష్యం దక్షత. దక్షత యొక్క భావమే దాక్ష్యం. దాక్ష్యము అంటే సామర్థ్యం, ఏదైనా ఒక విషయంలో నేర్పు ఏదైతే ఉందో సామర్థ్యం, దాన్ని దాక్ష్యము అని అంటారు. దాంట్లో చెప్తాడు. యస్యత్వేతాని రాజేంద్ర కర్మసు రాజేంద్ర సుందరకాండలో ఒక శ్లోకం వస్తుందండి. అక్కడ ఎక్కడ అంటే ఆంజనేయ స్వామి గురించి ఏకదో సందర్భంలో చెబుతూ, యస్యత్వేతాని రాజేంద్ర న కర్మసు అవసీదతి. యస్యత్వేతాని రాజేంద్ర న కర్మసు అవసీదతి. ఏంటవి అంటే ధృతిర్దృష్టి మతిర్దాక్ష్యం అని 4 అంశాలు. శ్లోకం కరెక్ట్గా స్మరణలో మళ్ళీ ధృతి దృష్టి మతి దాక్ష్యం. ధృతి అంటే ధైర్యం, ఏదైనా ఒక పని చేయడంలో ధైర్యం కావాలి. ధృతి దృష్టి అని అంటే అది ఎలా చేయాలి అనేటువంటి ఒక దృష్టితోటి చేయాలి. మతి దృష్టి మతి దాక్ష్యం. దాక్ష్యం అంటే సామర్థ్యం సమర్థతతో. మతి అంటే దాని యందు బుద్ధిని ప్రవర్తింపచేసి చేయాలి. కాబట్టి 4 ఉంటే, 4 లక్షణాలు ప్రధానంగా ఉంటే అతడు ఏ పనిలోనూ కూడా బాధపడడు, విఫలుడు కాడు అని చెప్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి సీతా జాడ లభించలేదనేటువంటి ఉద్దేశంలో ఆయన కూడా పాపం కదా ఒకసారి నిర్వేదానికి లోనవుతాడు, ఒకసారి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. ఇలాంటివన్నీ సంఘటనలు దానిలో జరుగుతాయి. కాబట్టి అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అని మరొక చోటు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు అని అంటే దాక్ష్యము అంటే నైపుణ్యము అనే అర్థం. అది ఇంకొకటి ధనానాం ఉత్తమం విద్యాధనం భవతి. రెండవది ధన్యానాం శ్రేష్ఠానాం గుణానాం మధ్య నైపుణ్యం దాక్ష్యం భవతి. ధనానాం విద్యాధనం సర్వధన ప్రధానమితి ప్రసిద్ధ సూక్తి విద్యతే. యతో హి ధనానాం విద్యాధనం ఉత్తమం భవతి. లాభానాం ఆరోగ్యమేవ శ్రేష్ఠః లాభః భవతి. సుఖానాం సంతుష్టిరేవ శ్రేష్ఠా భవతి. కాబట్టి ధన్యులు అంటే ఎవరు అని అంటే దాక్ష్యం, మంచి సామర్థ్యంతో పనులు చక్కబెట్టేటువంటి ఉత్తములైనటువంటి వారు. దాక్ష్యం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. రెండవది ధనాలన్నిటిలోకెల్లా విద్యాధనమే సర్వధనమైన అన్నిటిలోకెల్లా గొప్పనైనటువంటిది. అలాగే లాభాలలో ఉత్తమమైనటువంటి లాభం ఏది అంటే ఆరోగ్యమే శ్రేష్టమైనటువంటి లాభం. సుఖాలలో ఏది ఉత్తమమైంది అంటే సంతుష్టి. సంతృప్తిని మించినటువంటి సుఖము ఏది కూడా ప్రపంచంలో లేదు. కాబట్టి శిశుపాల వధలో ఒక చోట వ్యాఖ్యానంలో చెప్తాడు మల్లినాథుడు, ఎవరెవరు సంతుష్టిలో ఉండాలి ఎవరు ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ మల్లినాథుడు ఒక శ్లోకాన్ని ఉదాహరిస్తాడు. అంటే అక్కడ శిశుపాలుడు
శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళందరూ కూడా ప్రసంగించేటువంటి ఒక సందర్భంలో అసంతుష్ట ద్విజానష్టా సంతుష్టా ఇవ పార్థివా సలజ్జ గణికానష్ట నిర్లజ్జేన కులాంగన అని ఒక చోటు చెప్తాం. అసంతుష్ట ద్విజానష్ట, సంతుష్టు లేక ద్విజులు నష్టపోతారు. సంతుష్టా ఇవ పార్థివా, పార్థివాహ అంటే రాజులకు సంతుష్టి అనేటువంటిది ఉండకూడదు అని అంటాడు అక్కడ రాజనీతిని చెబుతూ. ఎందుకు అంటే నా రాజ్యం బాగుంది అనుకుంటూ అన్ని విషయాలను పక్కన పెట్టి కేవలం రాజభోగాలను అనుభవిస్తూ ఏ రాజు అయితే ఉంటాడో అప్పుడు వీని యొక్క స్థితిని చూసి చుట్టుపక్కల రాజులు ఏం చేస్తారంటే వీనిపైన అటాక్ చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తారు. కాబట్టి అలా చేయకూడదు. ఎందుకంటే అందుకోసమే మీకు రఘువంశంలో రఘు మహారాజు యొక్క దండయాత్రను వర్ణిస్తూ 4 దిక్కుల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాలను కూడా జయిస్తాడు. చాలా మంది రాజులు సామంతులుగా ఉండి ఆ సామంతులందరూ కూడా ధరించినటువంటి కిరీటముల చేత వంచపడగా, అంటే వాళ్ళందరూ కూడా ఇలా దాసోహం అంటూ ఉంటే ఆ పాదపీఠిక చాలా గొప్పగా ప్రకాశించింది అని చాలా అద్భుతమైన వర్ణన చేస్తాడు కాళిదాసు. కాబట్టి రాజులకు సంతుష్టి అనేటువంటిది పనికిరాదు, ఎప్పుడు విస్తరిస్తూనే ఉండాలి అనేది. అలాగే సలజ్జ గణికానిష్ట, గణికకు సిగ్గుంటే నష్టపోతుంది, నిర్లజ్జైన కులాంగన. కాబట్టి కులాంగనలకు సిగ్గు తప్పకుండా అందంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ సంతుష్టి అనేటువంటిది ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సుఖం అనేటువంటి ఒక విషయం. ఇక్కడ ఆరోగ్యము అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తూ ఆరోగ్యమే నిజమైనటువంటి లాభము, దాన్ని మించింది ఇంకొకటి లేదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది మహాభారతంలో. సుఖం అంటే ఏంటి అంటే ఇంకా చెబుతున్నాడు మహాభారతంలో ఒక సందర్భంలో. అర్థాగము నిత్యం అరోగితాచ ప్రియాచ భార్యా ప్రియవాదినీచ వశ్యశ్చ పుత్రోర్థకరీ చ విద్య షడ్జీవలోకస్య సుఖాని రాజన్. ఈ విదుర నీతిలో, తర్వాత భీష్మ యుధిష్ఠిర సంవాదంలో, ఇలా అనేక చోట్ల గొప్ప యుధిష్ఠిరుని యొక్క సంవాదంతో ఆయన చాలా గొప్ప గొప్ప ప్రశ్నలు వేస్తాడు. గొప్ప నీతిజ్ఞుడు కాబట్టి దానికి సంబంధించిన సందర్భంలో మనకు అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి మహాభారతంలో. కాబట్టి ఏంటి మనిషికి నిజమైనటువంటి సుఖాలు 6 అవి ఏంటి అని అంటే చెబుతున్నాడు. సరే, ఫస్ట్ పదవిభాగం. అర్థాగము నిత్యం అరోగితాచ ప్రియాచ భార్యా ప్రియవాదినీచ వశ్యశ్చ పుత్రోర్థకరీ చ విద్య షడ్జీవలోకస్య సుఖాని రాజన్. అర్థాగమః నిత్యం అరోగితా చ ప్రియా చ భార్యా ప్రియవాదిని చ వశ్యః చ పుత్రః అర్థకరీ చ విద్యా షట్ జీవలోకస్య సుఖాని రాజన్. హే రాజన్, అర్థాగమః నిత్యం అరోగిత ప్రియా ప్రియవాదినీ చ భార్యా వశ్యః పుత్రః అర్థకరీ చ విద్యా ఏతే షట్ జీవలోకస్య సుఖాని భవంతి. ధనలాభః వేదజ్ఞానం శరీర స్వాస్థ్యం ప్రియం వదా భార్య ఆజ్ఞానువర్తి పుత్రః అర్థ సంపాదనార్థం యోగ్యా విద్యా ఏతాః మనుష్యానాం సుఖదాయకాః భవంతి. స్పష్టం ఖలు? యతోహి ఏతాని సుఖదాయకాః భవంతి ఇది ఉక్తమం. అంటే ధనలాభం, అర్థాగమః, ఏదైనా మనం పని చేస్తే దానికి సంబంధించినటువంటి డబ్బు రావడం అర్థాగమః. నిత్యం అరోగిత, ఎప్పుడూ కూడా ఏ రోగం లేకుండా ఉండడం అన్నిటికంటే గొప్పనైనటువంటిది. ప్రియాచ, ప్రియమైనటువంటి భార్య ఎలా ఉండాలంటే ప్రియవాదినీచ, ఎప్పుడు ప్రియంగా మాట్లాడేటువంటిదే ఉండడం అనేది చాలా గొప్పనైనటువంటి అదృష్టం. వశ్యశ్చ పుత్రః అంటే తన ఆజ్ఞాదుపుల్లో ఉండేటువంటి సంతానం.
పుత్ర అని ఇక్కడ ఏకశబ్దం సంతానం, ఎప్పుడు కూడా తన మాటను జబదాటనటువంటి సంతానం. అర్థకరీచ విద్య అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం ఇప్పుడంతా విద్య కేవలం, అంతకుముందు కేవలం విద్య అనేటువంటిది పరా అపరా అని రెండు విద్యలు. కాబట్టి మనకు ఈ ఇప్పుడు అంటే విద్యను నేర్చుకోవడం ఎందుకు, విద్యను ఆర్జించడం ఎందుకు అని అంటే డబ్బు సంపాదన గురించి ప్రధానమైపోయింది. అంటే ప్రాచీన కాలంలో కేవలం మోక్షానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానమే, విషయ జ్ఞానాన్ని బోధించేదే విద్య. మిగతా మామూలుగా ఏ లోకానికి సంబంధించినటువంటి విషయాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అర్థకరీచ విద్య. ఇక్కడ మాత్రం ఆయన చెప్పింది ఏంటి అని అంటే ధనార్జన, తన జీవితానికి సరిపడా అర్థాన్ని సంపాదించేటువంటిదే విద్య. ఇంకా ఏంటి అని అంటే 6వ అధ్యాయం షట్ జీవలోకస్య సుఖాని భవంతి మనుష్యానాం సుఖదాయకాః భవంతి ఇత్యుక్తం. తత్ర ఆరోగ్యలాభः అత్యంత శ్రేష్ఠः. ఇదే సందర్భంలో ఒక చోట చెప్తాడు. ధర్మరాజుని విదురుని అడుగుతాడు ధర్మరాజు ఏమని అంటే రాజ్యం బాగుండాలంటే ఏం చేయాలి. రాజ్యం వచ్చిన తర్వాత విదురుడు చాలా గొప్ప నీతిజ్ఞుడు కాబట్టి దాన్ని అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన చాలా చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. అందుకోసం విదుర నీతి చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథంగా మహాభారతాన్ని చెప్పేసి ఒక గ్రంథంగా చాలా మంది వ్యాఖ్యానాలు రాస్తారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి 2 విషయాలు ఈయన అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే రాజ్యం బాగుండాలంటే ఏం చేయాలి, ఒకటే ప్రశ్న. ఎలా చెప్తారు అని అంటే 2 విషయాలు, రెండు లేకుండా చేయాలి. ఏంటవి అని అంటే ద్వావంభసి నివేష్టవ్యౌ గలే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతం అదాతారం దరిద్రం అతపస్వినం. ద్వావంభసి నివేష్టవ్యౌ గలే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతం అదాతారం దరిద్రం అతపస్వినం. ఇది కాబట్టి రాజ్యం బాగుండాలంటే 2 చేయాలి. ఏంటవి అని అంటే ద్వావంభసి, ఇద్దరిని, అంభసి అంటే నీటిలో, గలే బద్ధ్వా దృఢాం శిలాం బాగా అంటే పైకి లేవకుండా కంఠమందు బాగా పెద్ద బండరాయి కట్టి వాళ్ళని నీటిలో వేయాలి అని చెప్తున్నాడు. అంటే నీటిలో పడేది అంటే ఎందుకు, ఎవరు వారిద్దరు అని అంటే ధనవంతం అదాతారం, బాగా ధనం ఆర్జించి ఎవరికి కూడా రూపాయి దానం చేయనటువంటి అదాతారం ధనవంతం ఒకడు. దరిద్రం అతపస్వినం, దారిద్ర్యం ఉంటుంది. దారిద్ర్యం ఎప్పుడు వస్తుంది? ప్రయత్నం లేకపోతే దారిద్ర్యం, ఉద్యోగం లేకపోతే దారిద్ర్యం. ఉద్యోగం అంటే ప్రయత్నం, అంటే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక పని చేయాలి కదా. కాబట్టి అతపస్వినం, తపస్వి కానటువంటి, ఏ విధమైనటువంటి పని చేయనటువంటి ప్రయత్నరహితుడు ఎవడైతే ఉంటాడో అలాంటి దరిద్రుణ్ణి రాజ్యంలో లేకుండా, వీళ్ళిద్దరినీ కూడా రాజ్యంలో లేకుండా ఒక పెద్ద బండ కట్టి వాళ్ళ కంఠాన్ని కట్టి వాళ్ళని నీటిలో వేయాలంటే చంపేయాలి, వాళ్ళని లేకుండా చేయాలి. అప్పుడు రాజ్యం బాగుంటుంది అని చెప్తారు. అంటే ఇక్కడ 2 అంశాలు ప్రధానమే. ఒక ధనం బాగా ఉండి ఎవరికి కూడా సహాయం చేయకపోవడం ఒక అనర్థం. అసలు ధనమే లేకుండా దరిద్రాన్ని అనుభవిస్తూ దాన్నే తిట్టుకుంటూ కూర్చుంటూ ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండా నీరసత్వంతో, నిరాశతోటి జీవించేటువంటి వ్యక్తి వారు. కాబట్టి వాళ్ళిద్దరినీ లేకుండా చేస్తే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ ఉద్బోధిస్తారు. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఏంటి అని అంటే మనకు షడ్జీవలోకస్య సుఖాన్ని రాజన్ అనేటువంటి. ఇక తర్వాత చెప్తున్నాడు శరీరస్య రక్షణం, శరీర రక్షణం. ఇంతకు ముందు కూడా సర్వమేవ పరిత్యజ్య శరీరమనుపాలయేత్, శరీరస్య ప్రాణష్టస్య సర్వమేవ వినశ్యతి. ఈ రహస్యం తెలియకుండా జనాలంతా కూడా వెంపర్లాడుతూ మళ్ళీ రోగం రాగానే అవన్నీ మనకు అలవాటే కాబట్టి
కాబట్టి సర్వమేవ పరిత్యజ్య శరీరం అనుపాలయేత్. ఇప్పుడు శరీరం సర్వం పరిత్యజ్య ధనమేవ అనుపాలయేత్ అనేటువంటి ఒక విషయంలో వచ్చింది. ధనం కోసం అన్ని పట్టు ఆరోగ్య నష్టం. కాబట్టి సర్వమేవ పరిత్యజ్య శరీరం అనుపాలయేత్ శరీరస్య ప్రనష్టస్య సర్వమేవ వినశ్యతి. చాణక్య నీతి. సర్వం ఏవ పరిత్యజ్య శరీరం అనుపాలయేత్ శరీరస్య ప్రనష్టస్య సర్వం ఏవ వినశ్యతి. అన్వయః సర్వం పరిత్యజ్య శరీరం ఏవ అనుపాలయేత్ శరీరస్య ప్రనష్టస్య సర్వమేవ వినశ్యతి. సర్వాన్ వ్యవహారాన్ పరిత్యజ్య శరీర స్వాస్థ్యస్య రక్షణం కర్తవ్యం. శరీరే వినష్టే సతి సర్వమేవ వినశ్యతి. ధర్మార్థ కామమోక్షానాం పురుషార్థానాం లాభాయ స్వస్థం శరీరం అత్యావశ్యకం భవతి. అతయేవ శరీరం సుఖముత్తమం ఇది ఆరోగ్యం సుఖముత్తమం ఇత్యుక్తం. అతః శరీరం అవశ్యం ఆరోగ్యం సర్వదా పాలనీయం. యతో హి శరీరం నశ్యతి చేత్ తర్హి సర్వం ప్రణశ్యతి. తత్ర నాస్తి అన్య విషయః. ఇంకో గత్యంతరం లేదని అంటాం కదా, ఇంకొకటి అది లేదు. ఇక అన్ని కార్యాలు అన్ని విషయాలు కూడా శరీరంతోనే సాధించాలి. శరీరం ఆరోగ్యంగా, ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యము లేకపోతే శరీరము నశిస్తే ఏ ప్రయోజనం కూడా లేదు, ఏది కూడా దక్కదు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఇది ఆరోగ్యం, శరీర రక్షణం అవశ్యం కర్తవ్యం. నవగోప్యాని చాణక్య నీతి శాస్త్రేపి ఉక్తమస్తి. అయం శ్లోకః దానం ధర్మశ్చ విద్యా చ రూపం శీలం కులం తథా సుఖమాయుర్యశశ్చైవ నవగోప్యాని యత్నతః. దానం ధర్మశ్చ విద్యా చ రూపం శీలం కులం తథా సుఖమాయుర్యశశ్చైవ నవగోప్యాని యత్నతః. పదవిభాగः దానం ధర్మः చ విద్యా చ రూపం చ కులం చ తథా సుఖం ఆయుః యశః చ ఏవ నవ గోప్యాని యత్నతః. దానం ధర్మః చ విద్యా చ రూపం శీలం కులం తథా సుఖం ఆయుః యశః చ ఏవ నవగోప్యాని యత్నతః. సత్పాత్రే దానం ధర్మానుష్ఠానం ఆర్జిత విద్యా స్వభావ మహిమా కులస్య యశః ఆరోగ్యం ఆయుః సుఖం ఆరోగ్యం ఆయుః యశః చ ఏతే నవ ప్రయత్నపూర్వకతయా సమ్యక్ రక్షణీయాః. ఇది చాలా విపరీతంగా జరుగుతుంది ఈ కాలంలో. దానం అంటే ఒక దానం చేసి రూపాయి దానం చేసి దాని ప్రచారం కోసమే 1000 రూపాయలు వెచ్చించేటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఇక్కడ దానం ధర్మ అంటే ధర్మానుష్ఠానం, ధర్మాన్ని చక్కగా అనుసరించడం. అంటే ఎవరికి ఏ ధర్మం నిర్దేశించబడిందో అక్కడ ధర్మము అంటే వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మము, వర్ణాశ్రమ ధర్మము, ఇలా
మనకు అనేక రకాలైనటువంటి విషయాల్లో ఉంటుంది. ధర్మం అనేది పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి ఇక్కడ అందుకోసమే ఏం చెప్తాడనంటే వ్యాసుడు ఒక చోట ఊర్ధ్వబాహు విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతి మాం ధర్మాదర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవతే. అన్నీ రాసి మహాభారతం బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా రాసి చివరికి మొరపెట్టుకుంటూ అరుస్తూ చెబుతున్నాడని విరౌతి అని అంటే బిగ్గరగా అరవడం అని అంటారు కదండి, అది అంటే ఊర్ధ్వబాహు విరౌమ్యశ, ఇలా ఎలుగెత్తి చాటడం, ఇలా చేతులు పైకెత్తేసి విరౌమి అరుస్తున్నాను నేను. నహి కష్టి శృణోతి మా, నా మాట ఎవడు ఒక్కడు కూడా వినట్లేదండి. ఏమని అంటే ఆ అరుస్తున్న వాక్యం ఏంటి అని అంటే ధర్మాద్ అర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవతే. ధర్మం ఒక్కటి ఆచరిస్తే ధర్మం వల్ల అర్థము కామము అన్నీ సిద్ధిస్తున్నాయి కదా, మరి ఆ ధర్మాన్ని ఆచరించడం లేదెందుకు అని ఆయన అరుస్తూ చెప్పినటువంటి ఒక వాక్యం, వ్యాసుడు చెప్పినటువంటి ఒక వాక్యం. కాబట్టి ఇక్కడ ధర్మం వల్ల అర్థము కామము అన్నీ సిద్ధిస్తున్నాయి. ధర్మార్థ కామాలు చక్కగా సిద్ధిస్తే మోక్షం వస్తుంది. ఇవే సరిగ్గా లేకపోతే, ధర్మమే లేకపోతే, ధర్మం భేస్ అది ఆధారం. కాబట్టి అదే లేకపోతే ఏది అయినా వెళ్తుంది. ధర్మార్థావిరోధేన అర్థం సేవేత, ధర్మార్థావిరోధేన కామం సేవేత. కౌటిల్యుడు చెప్తాడు. అంటే ధర్మబద్ధంగానే అర్థాన్ని సేవించాలి, అంటే డబ్బులు సంపాదించాలి. ధర్మబద్ధంగానే కామాన్ని కూడా సేవించాలి. కాబట్టి అన్నిటికీ కూడా ధర్మం అనేటువంటి చాలా గొప్పనైనటువంటి శృంఖల లింక్. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. నవగోప్యాని, ఇవి దానము, తాను చేయబడినటువంటి దానము ఎప్పుడు కూడా సత్పాత్ర దానం చేయాలి, అపాత్ర దానం చేయకూడదు. అందుకోసమే అక్కడ చెప్తాడు. ఇదే సందర్భం దాంట్లో హితోపదేశంలో వస్తుంది. అంటే మహాభారత శ్లోకమే అక్కడ పెట్టాలనుకుంటాను. దాంట్లో అక్కడ ఏంటి అని అంటే దరిద్రాన్ భర కౌంతేయం ఆప్రయచ్ఛేశ్వరే ధనం వ్యాధితస్య ఔషధం పత్యం నిరుదస్య కిమౌషధై. దరిద్రాన్ భర కౌంతేయ, హే కౌంతేయ, దరిద్రాన్ భర అంటే ధనం లేనటువంటి వారిని పోషించు. వారికి ధనము లేదు, ఆశ్రయం లేదు, తర్వాత చేయలేరు, అశక్తత ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాటి వల్ల దరిద్రులు అవుతారు కొంతమంది. కాబట్టి అలాంటి దరిద్రులను భర అంటే పోషించు. కౌంతేయ అంటే యుధిష్ఠిర. మా ప్రయచ్ఛ ఇవ్వద్దు. ఎవరికి? మా ప్రయచ్ఛేశ్వరే ధనం. ధనం ఉన్నటువంటి వానికి ఇంకా డబ్బేం చేసుకుంటాడు వాడు. వ్యాధితస్య ఔషధం పథ్యం నీరుదస్య కిమౌషధై. వ్యాధితో బాధపడేటువంటి వానికి మందు పథ్యం అవసరం తప్ప నీరుదస్య, రోగం లేనటువంటి వానికి మందుతో పని ఏంటండి? అవసరం లేదు కదా. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో వారికి దాని అవసరాన్ని తీర్చాలి. అదే దానం, గొప్ప దానం. అలాగే సత్పాత్ర దానము అని అంటాం. అంటే పాత్రను నెరిగి సఫలం పడ. మరుస్థల్యాం యథావృష్టి క్షుధార్తే భోజనం యథా. మరుస్థల్యాం యథావృష్టి క్షుధార్తే దరిద్రే దీయతే దానం సఫలం పానునంది. మరుస్థల్యాం యథావృష్టి క్షుధార్తే భోజనం యథా. అక్కడ అదే సందర్భంలో చెప్తుంటాడు అన్నట్టు. అంటే మరుస్థలిలో వర్షం కురిస్తే ఏం లాభం అండి? ఏమీ లాభం లేదు. కాబట్టి డబ్బున వానికి ఇంకా డబ్బు ఇస్తే, ఆకలి లేనటువంటి వానికి అన్నం పెడితే వాడేం చేసుకుంటాడు? ఆకలితో బాధపడేటువంటి వానికి, ఆకలితో ఉన్నటువంటి వానికి అన్నం పెడితే అది అమృతం. వాడు ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. కాబట్టి ఆ సందర్భంలో దానం అనేటువంటి చాలా గొప్పనైనటువంటి విషయం. అలా దానం చేసినటువంటి విషయాలు ఎక్కడా కూడా, అంటే కొన్నిసార్లు కొన్ని రాజులు వాళ్ళందరూ కూడా వారు చేసినటువంటి ఒక ఎవిడెన్స్ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో శిలాశాసనాలు చెక్కి ఈ దేవాలయానికి, అంటే అప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏవి ఉండేవి కదండి. అవి వాటి ద్వారానే ఇన్ని ఎకరాల దానం ఈ దేవాలయానికి చేసిన, ఇదంతా దేవాలయానికి సంబంధించి ఇలా శాసనాలు వేయించేవారు. అవే ఎవిడెన్స్లు. కాబట్టి ఇక్కడ ధనము అనేటువంటి పూర్వకాలంలో అవి ఒక పద్ధతిలో ఉపయోగపడేది. కానీ దానం అనేటువంటి గోప్యంగానే ఉంచాలి. ఒకటి ధర్మం.
మనం చేసేటువంటి ధర్మాన్ని ఇదే చేస్తున్నా అది చేస్తున్నా 24 గంటలు చెప్పుకుంటుంటే అది ధర్మం కాదు. అలాగే విద్య అర్హమైనటువంటి వానికి విద్యను బోధించాలి. అలాగే రూపం, శీలం, కులం, సుఖం, ఆయుః, యశ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నవగోప్యాని. అవుగా ఏంటంటే మనకు శాస్త్ర విరుద్ధమైన కర్మలు 2. ఒకటి ఆత్మ ప్రశంస, 2 పరనింద. కానీ ఇవే ప్రధానమైనటువంటి విషయాలుగా ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఇద్దరు కూర్చుంటే వచ్చేటువంటి గొప్పలు చెప్పుకోవడం, తన గురించి గొప్పలు చెప్పుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం. కాబట్టి అవి 2 శాస్త్ర విరుద్ధమైన ఆత్మ ప్రశంస, పరనింద 2 పనికిరావు, కానీ అవే చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ నవ గోప్యాలు వీటిని ఎప్పుడు 9 గోప్యాలుగా ఉంచాలి, రహస్యాలుగా ఉంచాలి, ప్రకాశించజేయకూడదు. దీంట్లో ఒకటి ఆయువు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయువు నీకు ఇంత ఆయువు, నీకు ఇంత ఆయువు అని ఎప్పుడు ఏ జ్యోతిషుడు కూడా అతని దగ్గరికి వచ్చినటువంటి వానికి చెప్పకూడదు. అది ఒక నియమం. కాబట్టి నీ ఆయువు ఇంతే అంటే వాడు అప్పుడే దీర్ఘాయుష్కుంటే ఏం కాదు, కానీ అల్పాయుష్తే వాడు ఆ బెంగతోటే ఇంకా వాని ఆయువు ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఆయువు. కానీ తర్వాత అది సుఖమాయువు, యశ, కీర్తి ఇవన్నీ కూడా అక్కడ చెప్తాడు ఏంటంటే సరే, ఇక్కడ రూపము గోప్యం అనే ఎట్లా చెప్పచ్చు? రూపం గోప్యము అని అంటే ఇక్కడ అంటే అంతకుముందు కొత్త సంప్రదాయం ఏంటి అని అంటే ఇప్పుడు రూపము గోప్యము అని అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. ఇప్పుడు ఏంటి అని అంటే అంటే కప్పుకొని ఇప్పుడు ఏంటంటే శరీరాన్ని ఇప్పుడు చాలా వికృతులు ఏర్పడుతున్నాయి కదండి. ఈ వికృతి పనికిరాదు. ఎక్కడ ఏది వ్యక్తం చేయాలో అదే అక్కడ వ్యక్తం చేయాలి సందర్భోచితంగా. కాబట్టి ఇక్కడ ఏంటి ప్రదర్శన అనేటువంటిది పనికిరాదు కదండి. ఇక అన్నం ఉన్నది కదా అని ప్రదర్శన పనికిరాదు కదా. అలాంటి సందర్భం అలాంటిదిగా మనం చెప్పుకోవచ్చు రూపం అంటే. ఓకే, నవగోప్యాని ఇక్కడ ఇదండి, సత్పాత్రాన్ని దానం ఇది. ఇంకా ఇక్కడ వరకు ఆపేద్దాం. మన ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ 4 దోషాలు 3 దోషాలు త్రయోదోష సమానంగా ఉండాలి అన్నారు కదా. ఫస్ట్ మన వాతం, పిత్తం, కఫం. అది అంటే దోషం ఎందుకన్నారు? వాతం దోషం ఎందుకు వస్తాయి కదా. ఒకటి గుణాలు అని అంటారు. ఇవి ఏదైతే క్రమంగా ఉంటే గుణాలు అవుతాయండి. వికారి అంటే బ్యాలెన్స్ తప్పితే దోషాలు అవుతాయి. దోషంగా చెప్పాలి. వాత దోషం, వాతం అనేటువంటి గుణము వికృతి చెందడం వల్ల దోషమై, అంటే దోషం చాలా గ్రంథాల్లో డిఫరెంట్ గా ప్రయోగం చేస్తారు. కానీ స్థూలంగా చెప్పుకుంటే సమవస్థలో ఉంటే అవి గుణాలండి. వాటి వల్ల మొత్తం ఆరోగ్యం అంతా సమస్థితిలో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. అది కొద్దిగా ఇన్బ్యాలెన్స్ తప్పితే, దాని గతి తప్పితే ఏమవుతుంది అని అంటే దోషం అయిపోతుంది, దానివల్ల రోగం ఏర్పడుతుంది. అలా నా క్వశ్చన్ ఏంటంటే దోషాలు కఫం అనేది తీసుకోండి. కఫం అనేది ఒక దాని అట్రిబ్యూట్, బాడీ అట్రిబ్యూట్ అనుకున్నాం. అలాగే ఇంకొంచెం కఫం, పిత్తం ఇంకోటి. సో అవి బై నేచర్ అవి ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి సార్. అవి ఏంటంటే సమవస్థలో ఉంటే అవి ఆరోగ్యం బాగుంటుంది. అవి వాటి ఏమో అంటే వాటి స్థానము అంటే అది బ్యాలెన్స్, దాని యొక్క స్థితి తప్పితే ఏమవుతుంది అని అంటే దాని యొక్క గతి తప్పితే దోషం అయిపోతుంది. దానివల్ల ఇన్బ్యాలెన్స్ అంటే జస్ట్ లైక్ బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. కరెక్ట్ అండి, అంతే. లేకపోతే పోయినట్టే. ఇంకా ఇప్పుడు లో కావద్దు, హై కావద్దు. లో అయిపోతే వెంటనే పడిపోవడం. ఇంకా హై అయితే దాని యొక్క పరిణామాలు దానికి ఉన్నాయి, విపరిణామాలు ఇక. కాబట్టి అంతే, ఎంత ఉండాలి, ఏది ఎంత ఉండాలో అంత ఉంటే శరీరంలో దాని యొక్క శరీర స్థితి, శరీరం అనేటువంటి ఇది నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం గతి తప్పినా కదా అయిపోయింది. మహోదయ, ఈ నిదానం అన్న వర్డ్కి మాకు మీనింగ్ క్యాచ్ చేయలేకపోతున్నాం. నిదానం మాధవ అన్నారు కదా,
ఆ వర్డ్ రూట్ వర్డ్ ఎక్కడ మాకు అసలు అర్థం కావట్లేదు నిదానం. అది నేను వేరే ఊరికి వెళ్ళానండి. నేను రేపు చూసి చెప్తానండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఈ నిదాన మాధవం రేపు మీకు బుక్ తీసుకొని కూడా చెప్తానండి. రేపు దాని క్లారిఫికేషన్ ఇస్తాను. అది నేను చూడలేదు ఇంకా. మీరు ఆ రోజు గ్రంథం అది ఇంట్లో దొరకలేదు అన్నాడు. అది అట్లా పెండింగ్ పడిపోయింది. నేను రేపు తీసుకొస్తానండి బుక్. రోగాన్ని తగ్గించడం కూడా నిదానం అని అంటారు. ఏంటండి నిదానం? రోగాన్ని తగ్గించే ప్రక్రియను కూడా నిదానం అని అంటారు. నిదానం త్వాది కారణం అని అమరకోశం అండి. కారణం ఏదైతే ఉందో దాన్ని నిదానము అని అంటారు మామూలుగా, జనరల్ గా సాంస్క్రిట్ వాడు. అంటే ఇప్పుడు ఈ నిదానము, మాధవ నిదానము అని దానికి అంటే నిదానము అంటే దీనివల్ల ఈ సిమ్టమ్స్ అని అంటాం కదా, దాని యొక్క గుర్తులు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో, ఏ కారణం వల్ల ఏది జనిస్తుంది. ఇప్పుడు మామూలుగా జలుబు అయింది, మామూలుగా జలుబు అనుకుంటామేంటి, శైత్యం వల్ల అయింది అని అనుకుంటాం. పైత్యం వల్ల కూడా జలుబు అవుతుంది. అంటే శైత్యాధిక్యం వల్ల జలుబు అవుతుంది, పైత్యాధిక్యం వల్ల కూడా, అంటే వేడి ఎక్కువ కావడం వల్ల జలుబు అవుతుంది. కాబట్టి దానికి కారణం ఏమైంది అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటి రూట్స్, అంటే దాని యొక్క మూలం ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవడం. అష్టస్థాన పరీక్షలు ఉన్నాయి కదా, ఆ పరీక్షల వల్ల ఇది ఇక్కడ ఇలా జరిగింది అని చెబుతూ ఎక్కడైతే దోషం జరించిందో ఆ దోషాన్ని సరిచేయడం, అది సరిపోతుంది. అంటే నీకు కారణం తెలిస్తే కార్యం అవుతుంది, కారణం తెలియకపోతే దానికి తగ్గట్టుగా ఔషధాన్ని ఇవ్వడము అదంతా కూడా కష్టమవుతుంది. కాబట్టి ముందు పరీక్షలు చేసి దాని తర్వాత నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనకి వ్యాధిజనక, వ్యాధి బోధక ఇలాగా ఉంటాయి కదా సార్, 2 రకాలు. దాని మీద మనం ఎలాగైతే డయాగ్నోస్ చేస్తాము, అదే అంటే దాని కాజ్ ఏంటి, తర్వాత సిమ్టమ్స్ ఏంటి, ఆ తర్వాత ఆ సిమ్టమ్స్ కి మనకి వచ్చే సైన్స్ ఏంటి, ఆ తర్వాత ఇలాగా చెప్పినట్టు ఉన్నారు కదా, ఈ 5 మనం అందులో చూసుకుంటే కాజ్ టు అండ్ ట్రీట్మెంట్. అవును. అంటే మామూలు వాటికి ఇది సరిపోతుందండి. మామూలు వాటికి ఇంకా బాగా పెద్ద అవి పక్కకు పెడితే మామూలు చిన్న విషయాలన్నీ కూడా మనం ఇంట్లో నయం చేసుకున్నట్టుగా చాలా వరకు ఉంటుంటాయి. మొదటి గెస్ట్ లెక్చర్ యొక్క పరిచయం కొద్దిగా చెప్తారా సార్? ఏంటండి? గెస్ట్ లెక్చర్ ఫస్ట్ వచ్చారు వారి పరిచయం. వారు శ్రీనాథ్ గారు అని, ఇక్కడ వారు బాలాపూర్ సైడ్ ఉంటారు. బాగా రీసెర్చ్ దాంట్లో బాగా చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి సబ్జెక్టు బాగా డెప్త్ ఉన్నటువంటి వ్యక్తి అండి. వారు ఇక్కడ బాలాపూర్లో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక 2 ప్లేస్లలో ఉంది. పొద్దున ఒక దగ్గర ఉంటారు, సాయంత్రం ఒక దగ్గర ఉంటారు. మీరు గ్రూప్ లో పెట్టినట్టున్నారు కదండి. వారు దినచర్య అంటే మంచి, అది ఇంతకుముందు గ్రూప్లలో కూడా చాలా మంది చేస్తారండి. మీకు వారి ఫోన్ నెంబర్ అది కావాలండి? గ్రూప్ లో షేర్ చేస్తాను. అవసరం ఉన్నటువంటి వారు కాంటాక్ట్ చేయొచ్చు, రెస్పాండ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ లో వాటిల్లో కూడా పనిచేసిన వ్యక్తి అండి. చిన్న వయసే కానీ వయసులో వాటిలలో పనిచేస్తారు. మంచి రీసెర్చ్ అదిగా ఉన్నటువంటి వ్యక్తి. సురేఖ గారు అంటే నాకు వేరే ఊర్లో ఉండడం వల్ల కొద్దిగా నెట్ ఇబ్బంది అయి పరిచయం చేయలేకపోయానండి. సురేఖ గారు చాలా సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారండి. ఇప్పుడు ఇక్కడే ఉంటారు. వారు అంటే ఈ గైనిక్ స్త్రీ వ్యాధి నైపుణ్యం కలిగినటువంటి వారు. అని ఓవరాల్ గా ఇవన్నీ కూడా ఇంకొక లెక్చర్ కూడా మేడం చెప్పమని చెప్పాను. ఒక
అంటే డయాబెటిక్ పైన ఇంతకుముందు కూడా ఒకటి చెప్పారు, దానిపైన అది ఇప్పుడు అవసరమైనటువంటి టాపిక్ కాబట్టి. అలాగే వేగ నిరోధాలు ఇది చాలా ఇప్పుడు ఏదో సభ్యత అనేటువంటి దాంట్లో పడి పొద్దుటి నుంచి సాయంత్రం అనేక రకాలైనటువంటి ప్రమాదాలు గురి చేసుకుంటూ ఆ విషయం తెలియక అది చాలా అదైపోతుంది. కాబట్టి వేగ నిరోధ నవేగాన్ ధారయేత్ ప్రాజ్ఞ ప్రధానమైనటువంటి వాక్యం. ప్రాజ్ఞుడు అంటే తెలియగలిగినటువంటి వ్యక్తి వేగాలను ధరించకూడదు. నవేగాన్ ధారయేత్ ఆపుకోకూడదు అనేటువంటి వారు కూడా. ఇంకొకరు రవీందర్ గారిని రిక్వెస్ట్ చేస్తానండి, వారు కూడా. ఇంకొకరు సింహాద్రి గారిని వస్తారు. తర్వాత పంచకర్మ పైన కూడా ఒక లెక్చర్ ఉంటుందండి, దాన్ని పరిచయం చేస్తారని బెంగళూరులో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ టైంను బట్టి అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి మనం కంటిన్యూ చేద్దాం. మీరు ఇన్ని గ్రంథాలు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారండి? అలా రిఫరెన్స్ చెప్తూనే ఉంటారు. అవి చిన్నప్పటి చదివిన గ్రంథాలు సార్, గ్రంథాలు చదివాం కానీ అలా జ్ఞాపకం రాదు. ఒక మాట చదివితే ఇంకోటి చెప్పేస్తారు. అంటే అప్పుడప్పుడు పోతున్నాయి, అంటే కొన్ని శ్లోకాలు అది కావడం వల్ల. ఇంకా వస్తే దానికి సంబంధించిన రిఫరెన్స్ కొద్దిగా అటాచ్ అయితే ఇంకా ఎక్కువ. చాలా బాగా చెప్తున్నారు. స్వయంభువ నీతి అని చెప్తాడండి మహాభారతంలో. దానిపైన ఒక నేను రీసెర్చ్ ఆర్టికల్ కూడా రాశాను. అంటే ఈ రాజనీతికి సంబంధించినటువంటి విషయం చాలా డీటెయిల్డ్ గా మనకు శాంతి పర్వంలో మహాభారతంలో విస్తృతంగా వివరించబడిందండి. దాంట్లో మనకు ఈ ఆయుర్వేద పరంపర కానీ ప్రతి శాస్త్రానికి ఒక పరంపర ఉంది కదా, దాని పేరు మొత్తం స్వయంభువ నీతి అని కొన్ని అధ్యాయాల్లో ఉన్నటువంటి చాలా విస్తృతంగా సహస్రాధ్యాత్మ, అది కూడా 1000 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒక చాలా విస్తృతమైనటువంటి విషయము నేను చెబుతూ శాంతి పర్వంలో ఒక 6-7 అధ్యాయాలు అనుకుంటా. దాంట్లో చాలా డీటెయిల్డ్ డిస్కషన్. మొత్తం ఓవరాల్ గా దాని కాన్సెప్ట్ అంతా చూస్తే ఏంటి అని అంటే, రాజు అంటే సప్తాంగ వ్యవస్థ, 3 ప్రజలు అంటే పాలింపబడేటువంటి వారు, వ్యవస్థ, తర్వాత విధానం. అంతే. వ్యవస్థ, విధానము, పాలితులు అంటే పాలించబడేటువంటి వారు. ఈ 3 అంశాల్లో ఇప్పుడు సప్తాంగ వ్యవస్థ, స్వామి, అమాత్య, కోశ, దుర్గ, బల అనేటువంటి సప్తాంగాలు. వీళ్ళు అనుసరించేటువంటి అంటే షడ్విధ ఉపాయాలు, లేకపోతే షడ్విధ ఉపాయాలు, సామ, దాన, భేద, దండోపాయాలు. ఇప్పుడు అంతా అదే కదండి ఇప్పుడు మనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇష్యూ. కాబట్టి సామము, దానము, భేదము, దండము వినకపోతే అంతే ఇక చివరికి. అలాగే దీనికి దౌత్య క్రియ అంటే సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీభావ సమాశ్రయాలను షడ్విధ ఉపాయాలు మనకు. అవన్నీ ఇంత గొప్పగా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినటువంటి విషయం. విదేశీ విధానం కూడా దానిలో స్పష్టంగా ఉందండి. కాబట్టి ఈ షడ్విధ ఉపాయాల ద్వారా శత్రువును చతుర్విధ ఉపాయాలు, షడ్విధ అవి. కాబట్టి సామమా, దానమా, భేదమా, దండమా అక్కడ. కాబట్టి సంధి విగ్రహము ఇప్పుడు యుద్ధాలు జరిగితే ఉభయపక్షాలకు నష్టం. కాబట్టి వీలైనంత వరకు ముందు సంధి, విగ్రహము, యానము, దానికి మళ్ళీ ప్రయాణం చేయడం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం. కాబట్టి వాటికి సంబంధించినవి ఇలా మొత్తం కూడా దాన్ని స్వయంభువ నీతి అని చాలా గొప్ప విస్తృతమైన గ్రంథము. అంటే దానిలో ప్రస్తావన పట్టి ఈ గ్రంథం ఉంది అనేటువంటి ఒక విషయం తెలుస్తుంది. గ్రంథం మాత్రం మనకు ఉపలభ్యం కావడం లేదు. అలాగే బార్హస్పత్య నీతి సూత్రాలు అంటే కౌటిల్యుడి కంటే ముందు రచించబడినటువంటి రాజనీతి గ్రంథం. కాబట్టి అది కూడా మనకి ఇప్పుడు పేరుతో వినబడుతుంది. శుక్రనిధి సార మాత్రం లభిస్తుంది. అందుకోసమే కౌటిల్యుడు ఆయన ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, నమ శుక్ర బృహస్పతిభ్యాం అని అంటాడు. ఏ దేవతను స్మరించాడు? శుక్రుడు, బృహస్పతి. అంటే ఈ పరంపరలో వచ్చినటువంటి నాకంటే ముందున్నటువంటి బృహస్పతి, శుక్రుడు, వీళ్ళిద్దరికీ నమస్కారము అంటూ తన యొక్క గ్రంథాన్ని ప్రవర్తింపజేస్తుంది. ఓకేనండి. ఈ రోజు శ్లోకాలు చాలా ఈజీగా ఉన్నటువంటివి అండి. మామూలుగా ఆరోగ్య లాభము, దానికి సంబంధించిన విషయాలు చెప్తాను. ఎవరికైనా ఏదైనా శ్లోకం అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. తర్వాత ఒకసారి శ్లోకాలు చదువుకున్నాం. ఈ సమదోష అనేటువంటి చూసారు కదండి, చిన్న శ్లోకమే కానీ చాలా డెప్త్ ఉన్నటువంటి శ్లోకం అది సమదోష. మొన్న వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనుకుంటా.
శ్రీనాథ్ గారు. చదువుతారండి శ్లోకాలు. సమాగ్నిశ్చ సమాధాతు మలక్రియః ఉత్తర్ణాత్మేంద్రియ స్వస్త్య ఇత్యభిధీయతే. సమదోష సమాగ్నిశ్చ సమాధాతు ప్రసన్నాత్మేంద్రియ మనాః స్వస్త్య ఇత్యభిధీయతే. సమదోషః సమాగ్నిః చ సమధాతు మలక్రియః ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనాః స్వస్థః ఇతి అవిధీయతే. అన్వయః సమదోషః సమాగ్నిః సమధాతు మలక్రియాః ప్రసన్నాత్మేంద్రియ మనాః చ స్వస్థః ఇతి అవిధీయతే. వాతః పిత్తం కఫః ఇతి ఏతే త్రయః దోషాః యస్య మనుష్యస్య శరీరే సమానాః భవంతి. ఏవం అగ్నయః రస రక్తాదయః ధాతవః సమవస్థాయం భవంతి. మూత్రపురీషాదీనాం మలానాం ఉత్సర్జనం సమ్యక్ రూపేణ భవతి. యః సంతుష్టః భవతి యస్య ఇంద్రియాణి మనః చ ప్రసన్నాని భవంతి సహ మనుష్యః స్వస్థః ఇతి ఉచ్యతే. ఉత్సర్జనం అంటే వదిలిపెట్టడం అండి. నెక్స్ట్ ఆరోగ్యం సుఖముచ్యతే. ఆరోగ్యం సుఖముచ్యతే. వికారో ధాతు వైషమ్యం సామ్యం ప్రకృతి రుచ్యతే. సుఖ సంజ్ఞకమారోగ్యం వికారో దుఃఖమేవ చ. చరక సంహిత పదవిభాగః. వికారః ధాతు వైషమ్యం సామ్యం ప్రకృతిః ఉచ్యతే. సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారః దుఃఖం ఏవ చ. అన్వయః ధాతు వైషమ్యం వికారః ధాతు సామ్యం ప్రకృతిః ఇతి ఉచ్యతే. సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారః ఏవ దుఃఖం చ. భావః శరీరే వాతాది దోషానాం రసరక్తాది ధాతూనాం చ విషమావస్థా ఏవ వికారః భవతి. తేషాం సామ్యం తు ప్రకృతిః అథవా స్వాస్థ్యం ఇతి ఉచ్యతే. వైద్యశాస్త్రే ఆరోగ్య సూచనార్థం సుఖమితి పదం ఉపయుజ్యతే. వికార సూచనార్థం దుఃఖమితి పదం ఉపయుజ్యతే. వాతాది త్రిదోషానాం సామ్యావస్థాయాం శరీరవాస్థాయాం సత్వాది త్రిగుణానాం సామ్యావస్థాయాం మానసిక స్వాస్థ్యం చ జాయేతే. సత్వము సత్వాది అంటే ఆది శబ్దంతో సత్వము రజస్సు తమస్సు అని 3 గుణాలండి. వాత అంటే వాత ఆది అంటే మొదలుకొని ఎక్సెట్రా అని చెప్తుంటాం కదా. అట్లా వాత పిత్త శ్లేష్మ 3 దోషాలు. అలా ఆరోగ్య లాభ ధాన్యానాం ఉత్తమం దాక్ష్యం ధనానాం ఉత్తమం శ్రుతం లాభానాం శ్రేష్టం ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా. మహాభారతం. ధన్యానాం ఉత్తమం దాక్ష్యం ధనానాం ఉత్తమం శ్రుతం లాభానాం శ్రేష్టం ఆరోగ్యం సుఖానాం తుష్టిః ఉత్తమా. అన్వయః
धन्यानाम् उत्तमं दाक्ष्यं भवति धनानाम् उत्तमं श्रुतं भवति लाभानां श्रेष्ठम् आरोग्यं भवति सुखानाम् उत्तमा तुष्टिः भवति भावः धन्यानां श्रेष्ठानां गुणानां मध्ये नैपुण्यं मीन्स् सामर्थ्यम् उत्तमं भवति धनानां विद्याधनम् उत्तमं भवति लाभानाम् आरोग्यमेव श्रेष्ठः लाभः भवति सुखानां सन्तुष्टिरेव श्रेष्ठा भवति। अस्तु महोदय। महोदय एका शङ्का अस्ति। पृच्छताम्। आरोग्यलाभ मध्ये इति धन्यानां धान्यानां धन्यः इति भवति अस्ति खलु। धन्यानां ये उत्तमाः जनाः धन्यजीविनः भवन्ति तेषां धन्यानाम् उत्तमं दाक्ष्यं भवति। ధన్యానాం అంటే ధన్యులైనటువంటి వారిలో ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే దాక్ష్యం, అంటే దక్షత, సమర్థులు. ధన్యः కథం భవతి జీవः సామర్థ్యేనేవ ధన్యः భవతి. ఇదాनीं మమ జీవనే అహం ధన్యः అస్మి. ధన్యः నామ కృతకృత్యः, ధన్యోస్మి ఇది. నామ ధన్యः అస్మి ఇది ధన్యునయ్యాను అనేటువంటి అర్థంలో వస్తుంది మేడం. ఇక్కడ ధన్యుడు కావడము అని అంటే ఏంటంటే దాన్ని ఏం చెప్తాము అని అంటే సక్సెస్ఫుల్ అంటే ఒక జీవితంలో ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ గా ఉండడము అనేటువంటిది. వాళ్ళు సక్సెస్ఫుల్ మ్యాన్ ఎలా తయారవుతారు అని అంటే దాక్ష్యం వల్లనే సమర్థుడు, అంటే సామర్థ్యం వల్లనే వారు ధన్యవాదాలు. మహోదయ నేను చదువుతున్నాను. షట్ సుఖాని అర్ధాగమే నిత్యమరోగిత చ ప్రియా చ భార్య ప్రియవాదినీ చ వస్యశ్చ పుత్రోర్ధకరీ చ విద్యా షట్ జీవలోకస్య సుఖాని రాజన్. మహాభారతం పదవిభాగः. ఆర్ధాగమః సారీ మేడం, ఇక్కడ అర్థాగమనే ఉండాలి. అర్థాగమః అంతే. అస్తు మహోదయ. అర్ధాగమః నిత్యం అరోగిత చ ప్రియా చ భార్య ప్రియవాదినీ చ వస్యః చ పుత్రః అర్ధకరీ చ విద్యా షట్ జీవలోకస్య సుఖాని రాజన్. అన్వయః. హే రాజన్, అర్ధః ఆగమః నిత్యం అరోగిత ప్రియా ప్రియవాదినీ చ భార్య వస్యః పుత్రః అర్ధకరీ విద్యా చ ఏతే షట్ జీవలోకస్య సుఖాని భవంతి. భావః ధనలాభః వేదజ్ఞానం ధనలాభః వేదజ్ఞానం శరీర స్వాస్థ్యం ప్రియం వద భార్య ఆజ్ఞానువర్తి పుత్రః అర్ధ సంపాదనార్థం యోగ్య విద్యా ఏతాః మనుష్యానాం సుఖదాయకాః భవంతి. ధన్యవాదాలు. ఇక్కడ పైన ప్రియవాదిని చానండి. ప్రియవాదిని అంటే ప్రియంగా మాట్లాడేటువంటి అని అర్థం. ఇక్కడ ప్రియం వద అని పేరు కూడా ఉంటుంది. ప్రియం వద అంటే ప్రియంగా మాట్లాడేటువంటిది, చెప్పేటువంటిది అని అర్థం. ప్రియం వద. శకుంతలలో వాళ్ళ సఖి పేరు, శకుంతల యొక్క సఖి పేరు అనసూయ. అహం పఠామి మహోదయ. శరీరరక్షణ పఠింది. సర్వమేవ పరిత్యజ్య శరీరమనుపాలయే శరీరస్య ప్రణష్టస్య సర్వమేవ వినశ్యతి. చాణక్య నీతి శాస్త్రం. పదవిభాగः. సర్వం ఏవ పరిత్యజ్య శరీరం అనుపాలయేత్ శరీరస్య ప్రణష్టస్య సర్వమేవ వినశ్యతి. అన్వయః. సర్వం పరిత్యజ్య శరీరం ఏవ అనుపాలయేత్ శరీరస్య ప్రణష్టస్య సర్వమేవ వినశ్యతి. భావః సర్వాన్ వ్యవహారాన్ పరిత్యజ్య శరీర స్వాస్థ్యస్య రక్షణం కర్తవ్యం.
शरीरे विनष्टे सति सर्वमेव विनश्यति। धर्मार्थ काम मोक्षाणां पुरुषार्थानां प्राप्त्यर्थं स्वस्थं शरीरम् आवश्यकं भवति खलु। धन्यवादः। नवगोप्यानि अहं पठामि वा महोदय? पठन्तु। दानं धर्मश्च विद्या च रूपं शीलं कुलं तथा सुखमायुर्यशश्चैव नवगोप्यानि यत्नतः। चाणक्यनीतिशास्त्रम्। पदविभागः दानं धर्मः च विद्या च रूपं शीलं कुलं तथा सुखम् आयुः यशः च एव नवगोप्यानि यत्नतः। अन्वयः दानं धर्मः विद्या रूपं शीलं कुलं तथा सुखम आयुः यशः च नवयत्नतः एव गोप्यानि भवन्ति। भावः सत्पात्रे दानं धर्मानुष्ठानम् आर्जिता विद्या स्वभाव महिमा कुलस्य यशः आरोग्यम् आयुः यशः च एते नव प्रयत्नपूर्वकतया सम्यक् रक्षणीयाः। దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవాళ శ్లోకాలు కూడా రేపు చూద్దామండి. ఇంకా ఏమైనా ఉంటాయి? మహోదయ, అగ్నిల గురించి చెప్పినప్పుడు మనకి సమాగ్ని, విషమాగ్ని, తీక్ష్ణాగ్ని, మందాగ్ని ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం 13 అగ్నుల గురించి చెప్పుకున్నప్పుడు అందులో ఒక్కొక్క అగ్ని లక్షణంలో ఇవి వస్తాయా, లేకపోతే అవి వేరుగానా? కాదు కాదు, అగ్ని యొక్క లక్షణాల్లో అవి వస్తాయండి. ఇవి అగ్నులు అంటే 13 అగ్నులు. వాటికి సంబంధించి అగ్ని యొక్క మందాగ్ని, తీక్ష్ణాగ్ని, ఇప్పుడు మీరు చెప్పిన అది యొక్క అగ్ని యొక్క లక్షణాలు దాంట్లో అవి అవి లక్షణాల కిందికి వస్తాయి. నేను ఇదివరకు ఇవే అగ్నులు అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది. 13 అగ్నులు అని చెప్పాక అర్థమైంది. ఓకేనండి, క్లోజ్ చేద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. Recording